హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సెరెన్ మైండ్స్. ఈరోజు మనము అఫర్మేషన్స్ గురించి తెలుసుకుందాం. అఫర్మేషన్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంటు లేదంటే డెసిషన్ అని చెప్పొచ్చు. అఫర్మేషన్స్ అనేవి ప్రతిరోజు మనము రాసుకోవడం వల్ల, చదవడం వల్ల, లేదంటే మనలో మనం గట్టిగా అనుకోవడం వల్ల, ఎక్కడైనా మనకు కనబడేలాగా పెట్టుకోవడం వల్ల, మనము అవి ప్రతిరోజు రిపీటెడ్గా చూస్తూ ఉండడం, చదవడం, రాయడం వల్ల మైండ్లో స్టోర్ అయిపోయి ఉంటాయి. ఉదాహరణకు ఒక గోల్కి సంబంధించిన విషయాన్ని కనుక మనము ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనల్ని మనము సన్నిద్ధం చేసుకున్నట్టుగా ఉంటుంది. అంతేకాకుండా మనము స్ట్రెస్ రిలాక్స్గా ఉండాలి అని అనుకున్నప్పుడు కామ్నెస్కి సంబంధించిన పాజిటివ్ స్టేట్మెంట్స్ని మనము ప్రతిరోజు చదివినట్టయితే, రాయటము లేదంటే వినడము చేసినట్టయితే మనకు పాజిటివ్గా థాట్స్ అనేవి వస్తాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బిల్డ్ అవుతాయి. ఎమోషనల్లీ కూడా మనము స్ట్రాంగ్గా ఉండడానికి అఫర్మేషన్స్ అనేవి ఎంతగానో తోడ్పడతాయి. అఫర్మేషన్స్ని మనము పడుకునే ముందు ప్రతిరోజు చదవడం కానీ, లేదంటే మార్నింగ్ లేవగానే చూడటము, లేదంటే మనకు టైం దొరికినప్పుడు మనం వాటికి సంబంధించిన ఆలోచనలను మెడిటేషన్ టైంలో కానీ, ఇంకా ఏదైనా టైంలో కానీ ప్రతిరోజు కనుక వాటికి కనెక్ట్ అయ్యి ఉన్నట్టయితే మన మైండ్లో స్టోర్ అయిపోతుంది. ఇది సైకాలజికల్గా నిరూపించబడిన విషయం. మీరు ఒకసారి మీకు సంబంధించిన డిజైర్స్, గోల్స్ ఏవైనా ఉంటే కనుక తప్పకుండా ప్రయత్నించి చూడండి. ఇంకా ఏమైనా కనుక మీకు సమస్యలు ఉంటే కనుక, మానసిక సమస్యలు, తప్పకుండా సెరెన్ మైండ్స్ని సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.